హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనకు చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే తెలుగులో చేసినట్టు జాబ్స్ ఏమైనా చెప్పండి అని చెప్పేసి నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయడం జరిగింది. సో ఈ రోజు వచ్చేసి మీకు ఒక్క తెలుగు లాంగ్వేజ్ వస్తే చాలన్నమాట. సో ఎటువంటి ఇంగ్లీషు హిందీ అవసరం లేదనమాట. సో మీరు హ్యాపీగా తెలుగులో అయితే జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. అది కూడా పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో ఒక్క తెలుగు లాంగ్వేజ్ వస్తే చాలు. తెలుగు చదవడం, రాయడం అండ్ అలాగే మాట్లాడడం అయితే వచ్చి ఉండాలి. సో ఈ యొక్క లాంగ్వేజ్ కనుక వచ్చినట్టయితే సో హ్యాపీగా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేది కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియోని చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఇక నోటిఫికేషన్ మనకు స్పైర్ ల్యాబ్ ఐఏసీ కంపెనీ నుంచి రిలీజ్ అయింది. సో ఐఏసీ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి మన గవర్నమెంట్ కింద అయితే వర్క్ అయితే చేస్తుంది. సో వీళ్ళు వచ్చేసి టెక్స్ట్ టు స్పీచ్ పోస్టులను అయితే హైర్ చేసుకుంటున్నారనమాట. సో ఇక్కడ చూడండి, సెంటెన్స్ కంపోజిషన్ ఇన్ యువర్ లోకల్ లాంగ్వేజ్ అని చెప్పేసి మీకు లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో మనకి ఇక్కడ లాంగ్వేజెస్ కూడా మెన్షన్ చేశారు. సో ఇక లాంగ్వేజెస్లో ఏదైనా ఒక్క లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది అనమాట. నేటివ్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. ఇక్కడ షుడ్ బి నేటివ్ టు వన్ ఆఫ్ ది 9 లాంగ్వేజెస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. హిందీ, తెలుగు, చండీగఢ్, బెంగాలీ, కన్నడ, మరాఠీ, అలాగే మైథాలి, మగహి అండ్ అలాగే భోజ్పురి. సో ఈ యొక్క 9 లాంగ్వేజెస్లో ఏదైనా ఒక్క లాంగ్వేజ్ వస్తే చాలన్నమాట. సో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్ చాలా బాగా వచ్చు కాబట్టి సో మ్యాక్సిమం అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓన్లీ మీరు తెలుగులో మాత్రమే ఈ యొక్క జాబ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో తెలుగులో అయితే వీళ్ళు మనకు కొద్దిగా ప్రాజెక్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో దాన్ని సింపుల్గా మీరు టైప్ చేసేసి వాళ్ళకైతే సో ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓన్లీ తెలుగు చదవడము, రాయడం కనుక మీకు బాగా కనుక వచ్చినట్టయితే సో అండ్ అలాగే మనకు కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట ఇది. సో పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ నోటిఫికేషన్లో కూడా క్లియర్గా మెన్షన్ చేసొచ్చు అండి. జాబ్ లొకేషన్లో దిస్ ఈజ్ వర్క్ కెన్ బి డన్ ఫ్రమ్ ఎనీవేర్, ఇట్ ఈజ్ ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని చెప్పేసి. సో ఈ యొక్క వర్క్ని మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే పర్మనెంట్గా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మ్యాక్సిమం అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇలాంటి ఆపర్చునిటీ చాలా రేర్గా అయితే రిలీజ్ అవుతుంది. సో తెలుగులో చేసే జాబ్ ఒక్క తెలుగు లాంగ్వేజ్ వస్తే చాలన్నమాట. మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. తెలుగు చదవడం, రాయడం అయితే మీకు ఫ్లూయెంట్గా వచ్చి ఉండాలి. అండ్ అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క వర్క్ చేయడానికి కూడా మీకు ఎటువంటి ల్యాప్టాప్, డెస్క్టాప్స్ కూడా అవసరం లేదనమాట. మొబైల్లో కూడా వర్క్ అయితే చేసుకోవచ్చు. బట్ ఈ యొక్క ల్యాప్టాప్, డెస్క్టాప్ కనుక ఉన్నట్టయితే బెస్ట్ అనమాట. సో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మొబైల్లో కూడా చేసుకోవచ్చు అనమాట. సో డాక్ యాప్ని మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకునేసి సో అందులో కూడా ఈ యొక్క వర్క్ అయితే చేయొచ్చు. సో అది కూడా చెప్తాను మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే 12th పాస్, అండర్ గ్రాడ్యుయేట్స్, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కెన్ అప్లై అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అండ్ అలాగే డిప్లొమో, ఐటీఐ, డిగ్రీ అండ్ అలాగే ఎనీ పీజీ క్వాలిఫికేషన్ వాళ్ళైతే నోటిఫికేషన్స్కి అయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క నోటిఫికేషన్కి. సో ఒకవేళ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే మీకు ప్రయారిటీ అయితే ఇస్తారనమాట. సో ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాలరీ కనుక చూసుకున్నట్టయితే మనకు అప్ టు 15,000 వరకు పర్ మంత్ శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఇంకా ఎక్కువ శాలరీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఎందుకంటే మనకు ప్రాజెక్ట్స్ని బట్టి, మీ యొక్క వర్క్ని బట్టి సో ఇంకా ఎక్కువ శాలరీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ అప్ టు అని చెప్పేసి మెన్షన్ చేశారు కాబట్టి ఇంకా మోర్ శాలరీ అయితే రావడం జరుగుతుంది. పర్ మంత్కి వచ్చేసి మీకు 15,000 కంటే తక్కువ శాలరీ అయితే రాదనమాట. సో ఇంకా ఎక్కువ శాలరీ అయితే రావడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మంచి ఆపర్చునిటీ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మనం యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మనం చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ అలాగే రెస్పాన్సిబిలిటీస్ క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో మనం చేసినటువంటి వర్క్ ఏంటంటే సో మనకైతే వీళ్ళు టాస్క్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఆ యొక్క టాస్క్ కూడా మనకు తెలుగులోనే ఉంటుంది. సో మీరు ఏదైతే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటారో సో ఆ యొక్క లాంగ్వేజ్లోనే మీకు టాస్క్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో తెలుగులోనే ఈ యొక్క 3,000 సెంటెన్సెస్ వచ్చేటట్టు మీరైతే రాయాల్సి ఉంటుందన్నమాట. సో కంపల్సరీగా తెలుగు రాయడం అయితే వచ్చి ఉండాలి, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఇక్కడ మనకు ఎటువంటి గ్రామటికల్ ఎర్రర్ అయితే ఉండకూడదు. అండ్ అలాగే ఎటువంటి
స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదు అనమాట. సో మీరు మీ యొక్క నేటివ్ లాంగ్వేజ్లోనే ఈ యొక్క టాపిక్స్ మీకు ఏదైతే టాస్క్ని ప్రొవైడ్ చేస్తారో సో ఈ యొక్క టాపిక్స్లో మీరు వొకాబులరీని యూజ్ చేస్తూ సో దాన్ని అంటే యొక్క సెంటెన్సెస్ని కంపోజ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఎటువంటి గ్రామటికల్ ఎర్రర్స్ అయితే ఉండకూడదు అనమాట. సో సింపుల్గా మీకు టాస్క్ ఇస్తారు. సో యొక్క టాస్క్ని మీరు తెలుగులోనే సో రాయాల్సి ఉంటుందన్నమాట. అది రాయడం అంటే మీరు పేపర్ మీద అయితే రాసి సెండ్ చేయడం కాదనమాట. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా మీరు మొబైల్లోనే వర్క్ చేయొచ్చు అని చెప్పేసి. సో నేను డిస్క్రిప్షన్లో గూగుల్ డాక్ యాప్కి సంబంధించి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో యొక్క లింక్ పైన క్లిక్ చేసి మీరు ఆ యొక్క యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఆ యొక్క యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఆ యొక్క యాప్లో అయితే మీకు ఏదైతే టాస్క్ని ప్రొవైడ్ చేస్తారో సో ఆ యొక్క టాస్క్ని అయితే మీరు టైప్ అయితే చేసేసేయండి. సో ఎటువంటి గ్రామర్ మిస్టేక్ లేకుండా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా సో తెలుగు వొకాబులరీని యూజ్ చేస్తూ మీరే సో సెంటెన్స్ని అయితే మీరు ఫార్మేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అందులో కూడా మనకు 8 to 15 వర్డ్స్ లాంగ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇదైతే క్లియర్గా చెక్ చేసుకునేసి మీరు ఆ యొక్క సెంటెన్స్ని అయితే ఫామ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఫామ్ చేసిన తర్వాత మీరు ఏదైతే టైప్ చేసినది ఉంటుందో ఆ యొక్క గూగుల్ డాక్ ఫామ్ సో దాన్ని అయితే సింపుల్గా మీరు అక్కడే మనకు ఆప్షన్స్ కూడా ఉంటాయన్నమాట. షేర్ అని చెప్పేసి సో అక్కడ నుంచి వాళ్ళకి షేర్ చేసేసి వాళ్ళకి కనిపించేలాగా వ్యూవర్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకునేసి మీరైతే సో వాళ్ళకి సెండ్ చేయొచ్చు అనమాట. సో ఇలా మీరు మొబైల్లోనే యొక్క వర్క్ అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ల్యాప్టాప్ డెస్క్టాప్ అయితే అవసరం లేదు. అండ్ అలాగే ఈ యొక్క మీకు ఏదైతే టాస్క్ని ప్రొవైడ్ చేస్తారో సో యొక్క టాస్క్ సంబంధించి కంటెంట్ని మీరు ఎక్కడి నుంచి అయితే కాపీరైట్ అయితే చేయకూడదు అనమాట. అండ్ అలాగే సో అంటే ఇక్కడ నుంచి అయినా గూగుల్లో కావచ్చు లేదంటే ఇంకా అదర్ సోర్సెస్లో మీరైతే ఈ యొక్క కంటెంట్ అయితే కాపీరైట్ అయితే చేయకూడదు, ట్రాన్స్లేటెడ్ చేయకూడదు అనమాట. అదర్ లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ చేయకూడదు. మీరు ఏదైతే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ యొక్క లాంగ్వేజ్లోనే మీరు ట్రాన్స్లేట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీకు ఏదైతే టాస్క్ని ఇస్తారో సో ఆ యొక్క టాస్క్ సంబంధించి రిలవెంట్ టర్మినాలజీస్ని అయితే మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఆ యొక్క టాపిక్లో. సో అదే వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు గూగుల్ డాక్లో ఏదైతే ఎంటర్ చేస్తుంటారో సో అది సెంటెన్సెస్గా ఉండేటట్టు రెస్పాన్సిబిలిటీస్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ద క్యాండిడేట్ షుడ్ బి రెగ్యులర్ విత్ ది గివెన్ టాస్క్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మనకు డైలీ వీళ్ళు టాస్క్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీరు రెగ్యులర్గా అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది, రెగ్యులర్గా యొక్క జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. మీరు మీ మొబైల్లోనే వర్క్ అయితే చేసుకోవచ్చు కాబట్టి మాక్సిమం ప్రతి ఒక్కరితో ఒక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్కిల్స్ రిక్వైర్ కనుక చూసుకున్నట్టయితే మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ అలాగే టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఎందుకంటే ఇది పేపర్లో రాసేది కాదు కాబట్టి మీకు మొబైల్లో కావచ్చు లేదంటే ల్యాప్టాప్ డెస్క్టాప్లో అయితే ఒక వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీ దగ్గర ల్యాప్టాప్ డెస్క్టాప్ కనుక ఉన్నట్టయితే యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. ఒకవేళ లేని వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత మీరు మీ మొబైల్లోనే వర్క్ అయితే చేసుకోవచ్చు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి, టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఇక టైపింగ్ స్పీడ్ కూడా మనకు అట్లీస్ట్ 40 words per minute టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. అండ్ అలాగే షుడ్ హ్యావ్ ఏ గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అయితే ఉండాలి. అందరితో మొబైల్ ఇంటర్నెట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మస్ట్ హ్యావ్ దర్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అట్ హోమ్, గుడ్ నాలెడ్జ్ ఆఫ్ గూగుల్ డాక్స్ అండ్ షీట్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీరు గూగుల్ డాక్లో కూడా వర్క్ అయితే చేసుకోవచ్చు, అంటే మొబైల్లో వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ల్యాప్టాప్ అండ్ అలాగే డెస్క్టాప్ ఉండాలని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ లేని వాళ్ళైతే మొబైల్ అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వచ్చేసి షుడ్ బి నేటివ్ టు వన్ ఆఫ్ ది 9 లాంగ్వేజెస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో నేను మీకు ఇందాకనే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇక 9 లాంగ్వేజెస్లో ఏదైనా ఒక్క లాంగ్వేజ్ వచ్చినా కూడా చాలన్నమాట. సో మనకు తెలుగు వచ్చినా కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి. తెలుగులోనే యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హ్యావింగ్ ఏ డిగ్రీ ఇన్ ఏ నేటివ్ లాంగ్వేజ్ రిలేటెడ్ కోర్స్ ఆర్ ప్రోగ్రామ్ ఈజ్ ఏ ప్లస్. సో మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో సో ఇంటర్ కావచ్చు, డిప్లొమా కావచ్చు, లేదంటే డిగ్రీలో కావచ్చు, సో మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ మీ యొక్క నేటివ్ లాంగ్వేజ్ కనుక ఉన్నట్టయితే, అంటే తెలుగు సబ్జెక్ట్ కనుక ఉన్నట్టయితే మీకు ప్లస్ పాయింట్ అయితే అవుతుందన్నమాట. సో కంపల్సరీగా తెలుగు, అంటే తెలుగు మీడియం నుంచి చదువుంటారు కదా, సో తెలుగు సబ్జెక్ట్ అయితే కంపల్సరీగా ఉంటుంది. సో వాళ్ళకైతే ఇది చాలా మంచి అవకాశం అనమాట. సో మీకు ఏదైతే టాపిక్ ఇస్తారో సో యొక్క టాపిక్ పైన మీకు బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. అంటే మల్టిపుల్ డొమైన్స్ నుంచి మనకు ఈ యొక్క టాస్క్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మీరు క్వాలిటీ సెంటెన్సెస్ని అయితే ఆ యొక్క టాపిక్ సంబంధించి క్వాలిటీ సెంటెన్స్ని అయితే కంపోజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ యొక్క నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ అలాగే షుడ్ యూ హ్యావ్ ఏ ఎక్సలెంట్ రైటింగ్ స్కిల్స్ అండ్ గ్రామటికల్ నాలెడ్జ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో కంపల్సరీగా మీకు తెలుగు రాయడం అయితే వచ్చి ఉండాలి. అండ్ అలాగే గ్రామటికల్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక స్కిల్స్ అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట. సో ఇక స్కిల్స్ని మీరు రెజ్యూమ్లో అప్డేట్ చేసేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ
ఎక్కువగా ఉంటాయి అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ఇక నోటిఫికేషన్లో వీళ్ళు లాస్ట్ డేట్ అయితే మెన్షన్ చేయలేదు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియో చూసి వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. నిన్ననే ఈ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి వీళ్ళు గూగుల్ ఫామ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఆ యొక్క లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో డిస్క్రిప్షన్లో నేను అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు sjobsinfo.com అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో అందులో నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే అప్లై ఆన్లైన్ క్లిక్ చేయాలని చెప్పేసి బ్లూ కలర్లో అయితే ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇంటర్ఫేస్ సో ఇంటర్ఫేస్ అయితే మనకి ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే సో ఇది వచ్చేసి గూగుల్ ఫామ్ అనమాట. మీరు గూగుల్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి డేటా మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ సిస్పిన్ అని చెప్పేసి ఇక్కడ గూగుల్ ఫామ్ ఇక్కడ లింక్ ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో దీన్ని క్లిక్ చేసి నేను ఏదైతే వీడియోలో నోటిఫికేషన్ గురించి చెప్పానో సో అందులో అయితే మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. అది వచ్చేసి పీడిఎఫ్ లింక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే మీ మెయిల్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ. సో మీ మెయిల్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ పై అయితే క్లిక్ చేసేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ పైన క్లిక్ చేసి వెంటనే మీకు బేసిక్ డీటెయిల్స్ అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీ ఫస్ట్ నేమ్ అయితే ఇచ్చేసేయండి అండ్ అలాగే లాస్ట్ నేమ్ అయితే ఇచ్చేసేయండి అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్, కాంటాక్ట్ నెంబరు అండ్ అలాగే కమ్యూనికేషన్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అయితే ఇవ్వండి అండ్ అలాగే నేమ్ ఆఫ్ ది యువర్ నేటివ్ ప్లేస్ ఆర్ డిస్ట్రిక్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. సో బెటర్ మీరు రెండు కూడా ఇవ్వండి. మీ యొక్క విలేజ్ నేమ్ అండ్ అలాగే డిస్ట్రిక్ట్ రెండు కూడా ఇవ్వండి అండ్ అలాగే పిన్ కోడ్ అయితే ఇచ్చేసేయండి మీ యొక్క నేటివ్ ప్లేస్ది అండ్ అలాగే హౌ మెనీ ఇయర్స్ హ్యావ్ యూ స్టేడ్ ఇన్ నేటివ్ ప్లేస్ అని అయితే అడుగుతున్నారు. సో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి మీ యొక్క విలేజ్లో అంటే మీ యొక్క నేటివ్ ప్లేస్లో మీరు సో నివసిస్తున్నారని అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు చిన్నప్పటి నుంచి కాబట్టి అట్ బర్త్ నుంచి అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ యువర్ కరెంట్ ప్లేస్ ఆర్ డిస్ట్రిక్ట్ అయితే అడుగుతున్నారు. సో మీరు ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ ఎక్కడున్నారు అని చెప్పేసి వీళ్ళైతే అడుగుతున్నారు. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు మీ నేటివ్ ప్లేస్లోనే కనుక ఉన్నట్టయితే అదైతే మెన్షన్ చేయండి. అంటే మీ యొక్క నేటివ్ ప్లేస్ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అయితే మెన్షన్ చేయండి. అండ్ అలాగే పిన్ కోడ్ ఆఫ్ యువర్ కరెంట్ ప్లేస్ అయితే అడుగుతున్నారు. అది కూడా మెన్షన్ చేసేసేయండి. అండ్ అలాగే సిన్స్ హౌ మెనీ ఇయర్స్ యూ హ్యావ్ బీన్ స్టేయింగ్ ఇన్ కరెంట్ ప్లేస్ అంటే మీరు మీ నేటివ్ ప్లేస్లో కాకుండా వేరే ఎక్కడైనా సిటీస్లో కనుక ఉన్నట్టయితే సో మీరు ఎప్పటి నుంచి ఎన్ని ఇయర్స్ నుంచి అక్కడ ఉన్నారని చెప్పేసి అడుగుతున్నారు. అదైతే మెన్షన్ చేయండి. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మదర్ టంగ్ నేటివ్ లాంగ్వేజ్ అయితే అడుగుతున్నారు. మీ యొక్క మదర్ టంగ్ ఏదో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మనకి ఇక్కడ తెలుగు అని చెప్పేసి ఇక్కడ ఉంది చూడండి. సో ఇక తెలుగు లాంగ్వేజ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. మదర్ టంగ్ మన తెలుగు కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలకి మదర్ టంగ్ తెలుగు అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత లాంగ్వేజెస్ నో అని చెప్పేసి అడుగుతున్నారు. సో మనకు తెలుగు వచ్చేసి సో చదవడము రాయడము అండ్ అలాగే మాట్లాడడము వస్తుందా అని అయితే అడుగుతున్నారు. సో మీకు తెలుగు చదవడము రాయడము అండ్ అలాగే మాట్లాడడం వస్తుందని చెప్పేసి 3 పైన అయితే మీరు చెక్ బాక్స్లో అయితే టిక్ పెట్టేసేయండి. సో టిక్ పెట్టేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే హైయెస్ట్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. సో ఇక నోటిఫికేషన్కి ఇంటర్ అండ్ అలాగే ఇంటర్ టు పీజీ వరకు అప్లై చేసుకోవచ్చు కాబట్టి మీ యొక్క క్వాలిఫికేషన్ ఏదో అదైతే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. అండ్ అలాగే ప్రేయర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ ఎనీ అయితే అడుగుతున్నారు. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో అదైతే మెన్షన్ చేయండి. సో ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇక్కడ సో ఫ్రెషర్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్లోడ్ యువర్ లేటెస్ట్ సివిఆర్ రెజ్యూమ్. సో మీరు మీ యొక్క రెజ్యూమ్ని అప్డేట్ చేసి అప్లై అయితే చేయండి. ఎందుకంటే వీళ్ళు పీడిఎఫ్లో ఏదైతే స్కిల్స్ మెన్షన్ చేశారో సో ఇక స్కిల్స్ అన్నీ కూడా మీరు అప్డేట్ చేసి అప్లై అయితే చేయండి. సో ఇక్కడ యాడ్ ఫైల్ అని ఉంది కదా. సో ఇక యాడ్ ఫైల్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో మీరు ఇక్కడ సెలెక్ట్ ఫైల్స్ ఫ్రమ్ యువర్ డివైస్ ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేస్తే కొంతమందికి అప్లోడ్ అవుతుంది, కొంతమందికి అప్లోడ్ అవ్వదు అనమాట. సో కాబట్టి ఇక్కడ మై డ్రైవ్ అని ఉంది కదా. సో ఇక మై డ్రైవ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క గూగుల్ డ్రైవ్లో ఏదైతే సో డీటెయిల్స్ ఉన్నాయో సో అన్నీ కూడా ఇలా అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇందులో మీ యొక్క రెజ్యూమ్ని అయితే సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ అప్లోడ్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. సో సింపుల్గా ఇక్కడ మీ రెజ్యూమ్ పైన సెలెక్ట్ చేసుకున్నట్టు ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో చూడండి కంపల్సరీగా రెజ్యూమ్ అయితే అప్లోడ్ అవుతుంది. సో రెజ్యూమ్ అప్లోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ జాబ్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ప్లీజ్ చూస్ ద లాంగ్వేజ్ యు ఆర్ అప్లయింగ్ ఫర్ అయితే అడుగుతున్నారు. సో తెలుగు అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. ఇక్కడ ఎనీ కోర్సెస్ ఆఫ్ ది ప్రిఫర్డ్ లాంగ్వేజ్ కంప్లీటెడ్ ఆర్ ఆన్ గోయింగ్ అని అయితే అడుగుతున్నారు. సో మీరు ఏదైనా కోర్సెస్ అంటే ఈ యొక్క లాంగ్వేజ్లో ఏమైనా కోర్సెస్ కంప్లీట్ చేసుకున్నారని అడుగుతున్నారు. సో ఉంటే ఎస్ పెట్టండి, లేదంటే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో మ్యాక్సిమం ఎస్ అని చెప్పేసి క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట.
సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసి వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది అనమాట. వాట్ అకార్డింగ్ టు యూ మేక్స్ యూ బెస్ట్ ఫిట్ ఫర్ దిస్ టాస్క్ ఆర్ జాబ్ అని అయితే అడుగుతున్నారు. సో ఎందుకు మీరు యొక్క జాబ్కి బెస్ట్ అనుకుంటున్నారని చెప్పేసి వీళ్ళైతే అడుగుతున్నారు అనమాట. సో ఎందుకు మీరు బెస్ట్ అదైతే ఇక్కడ పాజిటివ్గా మెన్షన్ చేయండి. సో మాకు తెలుగు లాంగ్వేజ్ వచ్చు, మేము యొక్క వర్క్ చేయగలము, సో మేము చిన్నప్పటి నుంచి ఇక మా నేటివ్ లాంగ్వేజ్లోనే ఉన్నాము, సో ఫ్లూయెంట్గా వచ్చు రాయడము, చదవడము అండ్ మాట్లాడడం అని చెప్పేసి ఇలా పాజిటివ్ అయితే మెన్షన్ చేయండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు సో వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ ఆఫీస్ లొకేషన్ మనకు బెంగళూరు అయితే ఉంది, బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐ అగ్రీ పైన అయితే సో మీరు టర్మ్స్ అండ్ కండిషన్ అయితే మీరు ఎస్ ఐ అగ్రీ అని చెప్పేసి మెన్షన్ చేసేయండి. అలాగే మీకు ఇంకా ఏమైనా కమెంట్స్ కనుక ఉన్నట్టయితే, ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే అక్కడ మెన్షన్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి ఫ్రెండ్స్. సో సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి వెంటనే ఇక్కడ మనకు యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్ అని చెప్పేసి ఇలా మనకు పాపప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా వస్తే మాత్రమే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని వాళ్ళు రివ్యూ చేస్తారనమాట. సో రివ్యూ చేసి మీరు కనుక ఎలిజిబిలిటీ కనుక అయినట్టయితే మిమ్మల్ని త్రూ ఫోన్ కాల్ ద్వారా వాళ్ళు కాంటాక్ట్ అయ్యి సో ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ, ప్రతి ఒక్కరైతే యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.